ల్యాండ్ పూలింగ్ ఆర్ ల్యాండ్ ఎక్విజిషన్, భూ సేకరణ లేదా భూ సమీకరణ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో 54,000 ఎకరాలు ఉన్నాయి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అదనంగా ప్రభుత్వం దగ్గర ఉన్నవన్నీ కలిపి 54,000 ఎకరాలు. అందులో ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలనుకుంటే మిగిలేది 2,000 ఎకరాలు. చేతిలో డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వదు. మీరు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకుంటే కింద గ్యారంటీ సంతకం పెడతామని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే చెప్పారు. ఎక్కడ కలిసినా చెబుతారు. ఆవిడ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకోవాలి. నిజంగా ఎంత కమిటెడ్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ దగ్గరికి ఎవరన్నా వెళ్ళినా నిర్మోహమాటంగా ప్రభుత్వం పాలసీ ఏదో అది నిక్కచ్చిగా మొహం మీద చెబుతారు. ఆ ఫెసిలిటీ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ సొంత రాష్ట్రానికి వచ్చేప్పుడు ఉండదు. తమిళనాడుకి మినహాయింపులు ఇస్తారు, ఏమన్నా చూసి చూడనట్టు పోతారు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏమన్నా ఆదేశాలు వస్తాయి. మన దగ్గరకు వచ్చేప్పుడు మాత్రం రూల్ బుక్ మాట్లాడతారు ఆవిడ్ని మనం భుజాన్ని ఎక్కించుకొని రాజ్యసభకు పంపించాం. మనం అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. అప్పట్లో పంపించాం ఒకసారి. అయినా కూడా ఆవిడకి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదు. సరే, అది పక్కన పెట్టండి. ఆవిడ ఏం చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం కేవలం మీరు తీసుకునే రుణాలకి హామీగానే ఉంటుంది, అంతేగాని మేము నిధులు విదల్చం, 10 పైసలు కూడా విదల్చం. మరి రాష్ట్ర విభజనప్పుడు ఏం ఒప్పందం చేసుకున్నామండి? ఆ రోజు భారత ప్రభుత్వం అక్కడ పవర్ సెంటర్లో ఎవరున్నారని కాదు, యూపీఏ ఉందా ఇండియా ఉందా అని కాదు, ఆ రోజు చేసుకున్న ఒప్పందాన్ని ఆనర్ చేయాలి కదా. రాజధాని కట్టిస్తామని మీరు గ్రాంట్లు ఇవ్వాల్సింది పోయి, లేదా దగ్గరుండి కట్టించాల్సింది పోయి, మీరు ఇవాళ రుణాలు తెచ్చుకోండి, మేము రుణాలకు గ్యారంటీ ఉంటాం అనేది ఎంతవరకు సబ్బు? సరే, ఈ పరిస్థితుల్లో మరి పాపం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూటమి, అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్ల సర్కారులు నడుస్తున్నాయి 2 రాష్ట్రాలు, దేశంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తే. ఈ 4 ఇంజన్ల సర్కారు వేగంగా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టేస్తే తీరా మోసి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏం చేయాలి? రుణాలకు వెళ్ళేప్పుడు ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అడుగుతుంది, ఏంటి మా గ్యారంటీ ఏంటి, మీరు తిరిగి రీపే చేస్తారని. వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది, లేదా ఇతరత్ర జపాన్ లాంటి దేశాలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారు. అందుకని వీళ్ళకి ఒక అద్భుతమైన ఐడియా ఒకరోజు అర్ధరాత్రి వచ్చేసింది కూటమిలో పెద్దలకి, లేదా ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ నారాయణ గారు, వీరికి వచ్చేసింది, మనం అదనంగా ఇంకొక 44,000 ఎకరాలు సేకరిద్దాం అని చెప్పి. వెంబడే మనకు అనుకూలమైన మీడియాలో కథనాలు వచ్చేసినాయి. ఇంకే ఉంది, చంద్రబాబు గారు మరో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. నారాయణ గారు శ్రమదానం చేసి స్వేదం చిందించి మరి 44,000 ఎకరాలు రైతులు ఆయన ఇంటి తలుపు తడుతున్నారట. మినిస్టర్ నారాయణ గారి ఇంటి తలుపు తడుతున్నారట, ఊవిళ్ళు ఊరుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడ వాళ్ళ దగ్గరైనా ఇంటి ల్యాండ్ పూలింగ్ మేము ఇవ్వమా, మేము కూడా 44,000 ఎకరాలు ఇస్తాం, మీరు రాజధానిలో ఏర్పాటు కాబోతున్న సంస్థల ఆధారిత ప్రాజెక్టులు కొత్తవి రాబోతున్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వస్తోందని మీరు చెప్పిన తర్వాత మేము వెనక్కి తగ్గుతామా అని చెప్పేసి ఇక ఒకటే ఫోన్లట మినిస్టర్ నారాయణ గారికి. సో ఆయన అదే విషయం చెప్పారు. అంటే ఫోన్ల విషయం చెప్పలేదు, కానీ రైతులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఊవిళ్ళు ఊరుతున్నారని. సో 44,000 ఎకరాలు ఇవి చూపించి అక్కడి నుంచి అప్పులు తీసుకొస్తారనమాట ఈ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకి. మరి ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్టులకి దాని సంగతి మాట్లాడాలి కదా. కేంద్రం చిల్లిగా ఇవ్వట్లా, మనమా సంపద సృష్టించట్లా. ఏమన్నంటే ఇప్పుడు తీసుకొస్తున్నాం కదా, ఆ రుణాలతోటి ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దాంతో సంపద సృష్టి జరుగుతుందని. సరే, వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాళ్ళు వేదాంతి అని సామెత. సో 44,000 ఎకరాలు ఇవ్వటానికి జనం ఎట్ట కనిపిస్తున్నారు? ల్యాండ్ ఎక్విజిషన్లో అయితే 2.5 రెట్లకు మించి వాళ్ళకి కాంపెన్సేషన్ రాదు. వేరే ల్యాండ్ పూలింగ్లో అద్భుతమైన కాంపెన్సేషను ప్లస్ 1,250 గజాల కమర్షియల్ స్పేసు, 1,500 గజాలు ఇంటి కోసం నిర్మాణం కోసం ప్రభుత్వం చూపించిన చోట. ఇవి నమ్మే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. 100కు మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు గుండాగి మృతి చెందారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమే దీనికి కారణమని ఎలాగూ కూటమి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఏడ్చింది కాబట్టి సో కూటమి వాళ్ళు చెప్పుకునే దానికి కాస్తంత వాల్యూ ఎడిషన్ చేకూరిందనమాట. వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళవే ఇష్యూస్ ఇంతవరకు అడ్రస్ కాలేదు. ఈరోజు కొత్తగా 44,000 ఎకరాలు తీసుకొని ఏం సాధిస్తామని. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు
కృష్ణా ఇటు బ్యాంక్స్ నుంచి అంటే భవానీనగర్ ఇటు విజయవాడలో భవానీపురం దాటి తర్వాత అక్కడి నుంచి అర్ధచంద్రాకారంలో అంటే ఒక రకంగా సెమీ సర్క్యులర్ వృత్తాకారంలో ఒక ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ చేసేదానికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి మధ్య 20 గ్రామాల రైతులు కళ్ళల్లో మరి కొవ్వొత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నట్ట. మా భూమిని మీరు తీసుకోకపోతే ఎట్లాగా, మరి మా త్యాగాలను మీరు గుర్తించకపోతే ఎట్లాగాని. ఆల్రెడీ త్యాగం చేసిన వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారు చాలామంది అక్కడ. 29,000 మంది రైతుల్లో కనీసం 10,000 మంది రైతులకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఉన్న పొలము పోయింది, భూమి పోయింది. సరే అదే దానికి ఏదో కౌలు ఏదో ఇస్తున్నారు, అదేదో వస్తుంది. బట్ జీవనాధారం ఏది? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటి? ఈ 44,000 ఎకరాలు ప్రతిపాదిస్తున్న 44,000 ఎకరాల్లో అద్భుతమైన ప్రాజెక్టులు వచ్చేపోతున్నాయి. అంటే అమరావతిలో మళ్ళీ సింగపూర్ వచ్చేస్తుంది. ఒకసారి 14-19 మధ్య వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 మధ్య ఇంకో సింగపూర్ వస్తుంది. సింగపూర్ 2 ఇది. సో ఈ సింగపూర్ 2 కోసం మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా త్యాగాలని, మా త్యాగ నిరతిని ప్రభుత్వం గుర్తించకపోతే ఎలా అని చెప్పేసి రైతులు అడిగారట. సరే, దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. రైతులు అడిగినట్టు మినిస్టర్ గారు చెప్పారు, ఏది మీ ల్యాండ్ పూలింగ్కి మేము సిద్ధంగా ఉన్నామని. ఆయన భావన అది. ఒక్కసారిగా ఏంటంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి అండ్ పార్ట్ ఆఫ్ నెల్లూరు, మొత్తం 5 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, 5 ఉమ్మడి జిల్లాల నుంచి 64 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. ఏది? అయ్యా దండం పెడతాం, దయచేసి ఆ ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన ఆపండి. ఆపకపోతే రేపు పొద్దున జనాలకి మేము ముఖం చూపించాలంటే చాలా ఇబ్బంది పడాలి. కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవద్దు. ఇంతవరకే క్రక్స్ ఇది. అందరూ రకరకాల భాషల్లో వాళ్ళకి తెలిసిన వేదనంతా వాళ్ళు తెలియజెప్పారు. తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలో కూడా లెటర్లు రాసేట కొందరు. సో వాళ్ళు తెలియజెప్పారు. ఇది మన కూటమి మీద వ్యతిరేకత పెంచుతుంది. మొదటిసారి వచ్చిన మోడీ గారు మట్టి ముంత నిండా పవిత్ర జలాలు తీసుకొచ్చారు. గంగానదితో పాటు పవిత్ర నదులకు సంబంధించిన జలాలని తీసుకొచ్చారు. ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చేశారు. ఈరోజు ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి గారు? మరి ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏం చెప్పబోతున్నారు? ఇది మాకు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఒక మహానగరం నిర్మించేప్పుడు నగరం నడిబొడ్డున వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చరిత్రలో ఎక్కడ కని విని ఎరగలేదు. ఊరు అవతల పెట్టుకుంటారు. శంషాబాద్ కూడా అలా వచ్చిందే. ఈరోజు దాని చుట్టూ ఏమైనా డెవలప్ అయితే అయి ఉండొచ్చు, కానీ నగరానికి హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల మధ్యలో అయితే లేదు. హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అటువంటి ప్రతిపాదనతో ఏదైనా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనుకుంటే మంచిదే. కానీ దానికి కూడా ఆల్రెడీ గన్నవరం ఉంది కదా, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అనేది చూపించి దాని చుట్టూ ఆధారిత ప్రాజెక్టులు వస్తాయని చెప్పి రైతుల్ని మభ్యపెట్టడం అనే ప్రక్రియ కొనసాగిస్తే జనం నమ్మరండి. ఈసారి ఏదో మన అదృష్టానికి, జగన్మోహన్ రెడ్డి దురదృష్టానికి ఈరోజు మనం 124 మంది వచ్చాము, అసెంబ్లీలో ఉన్నాము, మనం ఇంత మైటీ పవర్గా ఉన్నాం. అంత మెజారిటీ రాకపోయినా వచ్చేసారి ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి, ప్రభుత్వం చేపట్టాలి, ప్రభుత్వంలోకి రావాలి అంటే మాత్రం ఇలాంటి ఆకాశానికి నిత్యం లేసే ప్రతిపాదనలు వద్దు. దయచేసి విరమించుకోండి ముఖ్యమంత్రి గారు. ఇది మా అభ్యర్థన. మాకు నియోజకవర్గాల్లో సెగ తగులుతోంది, జనం సెగ తగులుతోంది అని చెప్పి లెటర్ రాశారట. బహుశా ఇవాళ రేపో మరి ముఖ్యమంత్రి గారు సీనియర్ కొలీగ్స్ తోటి, క్యాబినెట్ సీనియర్ కొలీగ్స్ తోటి మాట్లాడతారు. తర్వాత ఎమ్మెల్యేలను కూడా పిలిపించుకొని మాట్లాడతారు. ముఖ్యంగా జనసేనాని ఆరోగ్యం కొంచెం కుదుటపడిన తర్వాత, కొద్దిగా ఆయన సఫర్ అవుతున్నారు జ్వరం కారణంగా, వెన్నునొప్పి కారణంగా, వారిని కూడా పిలిపించుకొని మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవటాన్ని జనసేన క్వశ్చన్ చేస్తుంది. జనసేన ఎక్కడ దీని మీద మాట్లాడాల అధికారికంగా. బీజేపీ కూడా కొంత అస్టానిష్ అయింది. సరే, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మోదీ గారికి, అమిత్ షా గారికి ఒక్కరికి, వాళ్ళిద్దరికీ చెబితే సరిపోదుగా, ఇక్కడున్న బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాలిగా. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అవి ప్లెడ్జ్ చేసి రేపు పొద్దున ఏడీబీ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో ఒక 100 సంవత్సరాలకి లోపల మేము రుణం తీరుస్తామని ఏదో ఉంటుందిగా, 99 సంవత్సరాల్లో రుణం తీరుస్తామని చెప్పి తీసుకొస్తారు. మళ్ళీ ఏపీలో సగటు పౌరుడి నెత్తి మీద రుణభారం మామూలుగా ఉండదన్నమాట, ఆ స్థాయికి పెరుగుతుంది. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు, దయచేసి మీరిద్దరికీ విజ్ఞప్తి, ఈ ప్రతిపాదన విరమించుకోండి అని. చూద్దాం మరి ఆ ప్రతిపాదన విరమించుకుంటున్నారో లేకపోతే దానికి ఏదైనా మెరుగులు దిద్ది నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ అని ఏమన్నా చెబుతారో మనం వేచి చూడాల్సిందే.